నమస్కారం. నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. మొదటగా ట్రాన్స్కోన్, తర్వాత జెన్కోన్, వీళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటికి ట్రాన్స్కోలో 3, జెన్కోలో 5 డైరెక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఇది గవర్నమెంట్ తెలిపింది. ఇక్కడ పోతే వయసు ఎంత ఉండాలి అంటే 62 ఏళ్ళ లోపు ఉండాలి. ఇకపోతే వాకిన్స్ ఉన్నాయి. హ్యాండీమ్యాన్, యూటిలిటీ ఏజెంట్లు, గ్వాలియర్ ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ మనకు నోటిఫికేషన్లు ఆహ్వానిస్తున్నారు. కస్టమర్ సర్వీస్ 18 ఉన్నాయి, హ్యాండీమ్యాన్ 21, తర్వాత ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ 5 పోస్టులను అనుసరించి 10వ తరగతి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు ఈరోజు 30-31 ఫిబ్రవరి 1, 2 స్థలం హోటల్ త్రిష్లా ఇన్ కేసర్బాగ్ కాలనీ, మేనా రోడ్, గ్వాలియర్ ఎంపీ. వెబ్సైట్ ఇది. తర్వాత ఇకపోతే లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్స్ పోస్ట్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. నంబర్ ఆఫ్ పోస్టు 90 ఉన్నాయి. క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా. మస్ట్ హ్యావ్ రీసెర్చ్ అండ్ అనలిటికల్ స్కిల్స్, రైటింగ్ అబిలిటీస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. ఈ నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఏజ్ లిమిట్ 15 to 24 నాటికి 18 నుంచి 32 సంవత్సరాల వయసు ఉండాలి. గ్రాస్ శాలరీ 80,800. సెలక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ పార్ట్ 1, పార్ట్ 2 ఎగ్జామినేషన్, తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 500. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 15/2. ఇది వెబ్సైట్. ఇకపోతే నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలకు. ఇండియన్ ఆర్మీలో 63, 34 షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సులో 381 ఖాళీలో ప్రవేశాలకు సంబంధించిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఇకపోతే ఇక్కడ 63 షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్లో పురుషులు 350, ఇంజనీరింగ్ స్ట్రీమ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్ స్ట్రీమ్స్. 34 షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ మహిళలు 29, ఇంజనీరింగ్ స్ట్రీమ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్. వయసు ఎంత ఉండాలి అని అంటే 1/10/2024 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎంపిక దరఖాస్తుల షార్ట్ లిస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఎగ్జామినేషన్. తర్వాత ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 21/2. కోర్సు ప్రారంభం అక్టోబర్ 2024. ఇది వెబ్సైట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ nic.in. కాకపోతే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ఉన్నాయి. సిద్దిపేటలో మనకు కాంట్రాక్ట్ ప్రతిపాదికన ప్రభుత్వ ఆసుపత్రిలో 17 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు ఉన్నాయి. అర్హత ఎంబీబీఎస్, BAMS, BSc నర్సింగ్, JNM. వయసు 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉండాలి. ఆఫ్లైన్లో దరఖాస్తులను జిల్లా వైద్యాధికారి కార్యాలయం, మహబూబ్ నగర్ చిరునామాకు పంపాలి. చివరి తేదీ 31/1 రేపు లాస్ట్ డేట్ ఉంది. ఇది వెబ్సైట్. ఇకపోతే చివరిగా దీంట్లో ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెగ్యులర్ ప్రతిపాదికన 12 సీనియర్ అనలిస్ట్ ఖాళీల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, PG, ICWA ఇవన్నీ ఉండాలి. వయసు మనకు 1/1/2024 నాటికి 21 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2/2/2024. ఇది వెబ్సైట్. ఇందాక మనం ఇంగ్లీష్లో చూసింది తెలుగులో ఉంది. సుప్రీంకోర్టులో 90 లా క్లర్క్ పోస్టులు ఇవన్నీ ఉన్నాయి. మనకు 18 నుంచి 32 సంవత్సరాల వయసు ఉండాలి. జీతభత్యాలు 80,000. పరీక్ష విధానం పార్ట్ 1, పార్ట్ 2 రాత పరీక్షలు, ఇంటర్వ్యూ. ఇది చివరి తేదీ. రాత పరీక్ష తేదీ 10/3. ఇది వెబ్సైట్. స్టైఫెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్లు రావత్బాట రాజస్థాన్ సైట్లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకు 53 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీంట్లో స్టైఫెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా 49, స్టైఫెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్ సైన్స్ గ్రాడ్యుయేట్ 4. విభాగాలు మెకానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే అర్హత సంబంధిత విభాగంలో డిప్లొమా కానీ
బీఎస్సీ కానీ ఉండాలి. వయసు 14/2/2024 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి. ఎంపిక రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తు రుసుము 150 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 14/2/2024. వెబ్సైటు NPCIL, ఇది వెబ్సైట్. ఇకపోతే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పూణే లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, తర్వాత 1 డ్రాఫ్ట్స్ మ్యాన్ 2 ఉన్నాయి. సినిమా ప్రొజెక్షనిస్ట్ 2, 1. ఇవన్నీ టీఏ బేకర్, సైకిల్ రిపేరర్, టీఏ ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్, ఇవన్నీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ ట్రైనింగ్ 151. వయసు లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్ మ్యాన్ ఇవన్నిటికీ 18 నుంచి 27 ఏళ్ల వయసు. అర్హత పోస్టును అనుసరించి మెట్రికులేషన్, 12వ తరగతి, ITI, సంబంధిత విభాగంలో డిప్లొమాతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎంపిక పోస్టును బట్టి మనకు రాత పరీక్ష, స్కిల్, ప్రాక్టికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇది క్లియర్గా ఎప్పుడు లాస్ట్ డేట్ అని తెలుస్తలేదు. ఇది వెబ్సైట్ ఒకసారి చూసుకోండి. ఇకపోతే OU దూర విద్య డిగ్రీ PG, ఇది నిన్ననే మనం వీడియో చూసినాం. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? డిగ్రీ PG ఉస్మా ఏమి OUలా డిగ్రీ PG అప్లికేషన్ అడుగుతున్నారు. ఇది సెకండ్ ఫేజ్ అన్నమాట. ఫేజ్ 2 అడ్మిషన్లకు చివరి తేదీ 31/3. సేమ్ మనకు అంబేద్కర్ యూనివర్సిటీ కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా చదువుకోవాలి. ఈ ఖాళీగా ఉంటే నెత్తంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఏదో ఒకటి చదువుతూ ఉంటే మనం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటాం అవుతాం. ఇది చూసుకోండి. ఇకపోతే వేరియస్ పోస్టింగ్ RFCL రామగుండం. అటెండెంట్ గ్రేడ్ మెకానికల్ ఎన్ని 15 ఉన్నాయి. అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ 15, ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ 9. ట్రేడ్స్ ఫిట్టర్, డీజిల్ మెకానిక్ రిపేరింగ్, మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ ఇవన్నీ ఉన్నాయి. క్వాలిఫికేషన్ మెట్రికులేషన్, ITI ఇన్ రెలవెంట్ ట్రేడ్, 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫర్ జనరల్, OBC, EWS, 55% ఫర్ SC, ST, PWD క్యాండిడేట్స్ అగేన్స్ట్ రిజర్వ్ పొజిషన్స్కి 55% మార్క్స్ ఉంటే సరిపోతాయి. ITIలో లేదు అంటే 60% ఓపెన్ వాళ్ళకి ఉన్నాయి. ఏజ్ లిమిట్ మనకు 31 అంటే రేపటికి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. బేసిక్ శాలరీ 21,500 నుంచి 52,000 ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలా బాగుంటుంది, అప్లై చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంది అని అంటే బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ప్రాక్టీస్ చేసి మనం అప్లై చేసుకొని చేస్తే బాగుంటుంది. అప్లికేషన్ ఫీజు 200. SC, ST వీళ్ళకందరికీ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ అప్లికేషన్ ఫీజు. SC, ST, PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఫీజు ఏం లేదు. టెస్ట్ సెంటర్స్ తెలంగాణ, ఏపీలో పోతే హైదరాబాద్, కరీంనగర్, కర్నూలు, నాగ్పూర్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ఉన్నాయి. లాస్ట్ డేటు వచ్చే నెల 22, 2024 దాకా లాస్ట్ డేట్ ఉంది. RFCL ఇది వెబ్సైట్. ఇకపోతే ఫలితాల ప్రకటనపై TSPSC కసరత్తు. ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి పరీక్షలు నిర్వహించి తుదికీలు వెల్లడించిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాల ప్రకటనపై TSPSC కసరత్తు చేస్తుంది. ఫలితాల వెల్లడికి అడ్డంకిగా ఉన్న న్యాయ పరిపాలనాపరమైన సమస్యలపై దృష్టి సారించింది. దీనిపై కొత్తగా ఏర్పాటైన TSPSC బోర్డు 2 రోజులుగా ప్రత్యేకంగా సమావేశమైంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై స్పష్టత వస్తే 10,000కు పైగా పోస్టుల భర్తీకి మార్గం సుగమం అవుతుందని భావిస్తుంది. అడ్డంకులు తొలగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇది మొన్ననే రావాలి, కోర్టు తీర్పు ఇంకా రాలేదు, మరి ఏమవుతుందో చూద్దాం. కృత్రిమ మేధతో కొత్త కొలువులు అంటే అందరు ఏమనుకుంటున్నారు అంటే మాకు జాబులు పోతాయి AI తోటి అని అంటున్నారు. కాకపోతే జాబులు రావడానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. ఒకసారి చూడండి. కారుణ్య నియామకాలు చేపట్టాలి అని అంటున్నారు. స్థానిక సంస్థల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలను జరపాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను పలువురు అభ్యర్థులు కోరారు. ఇకపోతే 2013 నుంచి కారుణ్య నియామకాలు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలోని కేజీబీయూలు ఇతర విభాగాలతో పాటు గిరిజన సంక్షేమ శాఖలోని కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ వాళ్ళకు కనీస వేతనాలు అమలు చేయాలని కూడా వీళ్ళు కోరేరు. ఐఐటీలో లా కోర్సులు. ఐఐటీలు అంటే ఇంజనీరింగ్ కోర్సులకు ప్రసిద్ధి. అయితే గత కొన్నేళ్ళుగా ఇవి ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్, మేనేజ్మెంట్ ఇలా భిన్న చదువులకు కూడా అందిస్తున్నాయి. ఇలా ఇంజనీరింగ్ ఇతర కోర్సులు అందించే సంస్థల్లో ఐఐటి ఖరగ్పూర్ ముఖ్యమైనది. ఈ సంస్థ బోధిస్తున్న ఎల్ఎల్బి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా ప్రతిష్టాత్మకమైనదిగా గుర్తింపు పొందింది. అలాగే ఇక్కడి ఎల్ఎల్ఎం కోర్సులోనూ పలు స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకున్నవారు ప్రాంగణ నియామకాల ద్వారా అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఆకర్షణీయమైన వేతనాలు పొందుతారు. అన్ని రంగాల్లోనూ సాంకేతికత ప్రాధాన్యం పెరుగుతుంది. కీలకమైన న్యాయ విద్యలో ఇప్పుడు ఇదే అస్త్రమైంది. ఈ పరిజ్ఞానంతో ఎన్నో కేసులు పరిష్కారం దక్కుతుంది. అందువల్ల సాంకేతిక నేపథ్యం ఉన్న న్యాయవాదులకు కూడా గిరాకీ ఏర్పడింది. అలాగే సాంకేతిక సంస్థల్లో లీగల్ సేవలు అందించడానికి న్యాయ విద్యపై పట్టుతో పాటు ఐటీ చట్టాలు, ఆ రంగంలోని ఇతర అంశాలపై అవగాహన అవసరం. ఐఐటి ఖరగ్పూర్ అందించే ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సులు అందుకు ఉపయోగపడతాయి. ఎల్ఎల్బికి వచ్చేసరికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ 3 ఏళ్ల లా కోర్సును రెసిడెన్షియల్ విధానంలో ఈ సంస్థ అందిస్తుంది. మొత్తం 6 సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్ ఫీజు 55,750. ఈ కోర్సులో చేరిన వారికి న్యాయ విద్యతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ అంశాల్లోనూ ప్రావీణ్యం కల్పిస్తారు. అర్హత ఫస్ట్ క్లాస్ మార్క్స్ తోటి ఇంజనీరింగ్, మెడిసిన్, బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీలో ఫస్ట్ క్లాస్ మార్క్స్తో సైన్స్, ఫార్మసీ డిగ్రీ లేదా ప్రథమ శ్రేణి మార్కులతో ఎంబీఏతో పాటు ఇంజనీరింగ్, మెడిసిన్, యూజీ లేదా సైన్స్, ఫార్మసీలో పీజీ ఉండాలి. ఎంపిక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష మొత్తం ప్రశ్నపత్రం 200 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్క్స్ ఏం లేవు, అంటే నెగిటివ్ మార్క్స్ లేవు. చాలా సంతోషం ఇది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. ఇందులో 2 విభాగాలు ఉన్నాయి. పార్ట్ 1లో మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ 8, సైన్స్ ఆప్టిట్యూడ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ 10 ప్రశ్నలు ఇస్తారు. పార్ట్ 1కి 36 మార్కులు. పార్ట్ 2లో ఇంగ్లీష్ 35, లాజిక్ అండ్ రీజనింగ్ 12, లీగల్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు ఇస్తారు. ఇక పార్ట్ 2కి వచ్చేసరికి 164 మార్కులు. పరీక్షల్లో అర్హత సాధించడానికి ఒక్కో విభాగంలో 35% మార్కులు తప్పనిసరి. అర్హులైన వారి జాబితా నుంచి మెరిటే రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను కోర్సులోకి వీళ్ళు తీసుకుంటారు. ఇకపోతే ఎల్ఎల్ఎంకు వచ్చేసరికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీల ఇంటర్నేషనల్ లా స్పెషలైజేషన్ కోర్సులు ఉన్నాయి. కోర్సు వ్యవధి 2 ఏళ్ళు, 2 ఇయర్స్ కోర్సు ఇది. మొత్తం 4 సెమిస్టర్లు ఉంటాయి. మొత్తం ప్రతి సెమిస్టర్కు 75,750 రూపాయల ఫీజు ఉంటుంది. అర్హత 3 ఏళ్ళు లేకపోతే 5 ఏళ్ళ ఎల్ఎల్బి లేకపోతే బిఎల్ ప్రథమ శ్రేణిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష ఎల్ఎల్బి సిలబస్ నుంచి 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, రుణాత్మక మార్కులు లేవు. ఇందులో అర్హత సాధించడానికి 35% మార్క్సులు తప్పనిసరి. ఇలా అర్హుల జాబితా నుంచి మెరిటే రిజర్వేషన్లు అనుసరించి సీట్లు కేటాయిస్తారు. ముఖ్య వివరాలు. ప్రస్తుతం ఆఖరి సెమిస్టర్ కోర్సులో ఉన్న విద్యార్థులు ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం దరఖాస్తు చేసుకోవచ్చు. 2 పరీక్షలకు సంబంధించి మాదిరి ప్రశ్నలను ఐఐటి ఖరగ్పూర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వాటిని పరిశీలించి ప్రశ్నపత్రంపై అవగాహన పొందుకోవచ్చు. మరి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 31, అంటే రేపే. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్లకు 1500, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పురుషులకు 3000. పరీక్ష తేదీ మార్చి 17. మరి సెంటర్స్ ఏపీలో విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్. ఇది వెబ్సైటు. ఇకపోతే అప్రెంటిస్లు. దక్షిణ రైల్వేలో 2860 అప్రెంటిస్లు ఖాళీలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అని అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, క్యారేజ్, వేగన్, తర్వాత రైల్వే హాస్పిటల్, ఇవన్నీ ఉన్నాయి. ట్రేడ్లు ఏమేమి ఉన్నాయంటే ఫిట్టర్, వెల్డరు, ఎంఎల్టీ, టర్నర్, ప్లంబరు, తర్వాత ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మెకానికల్ అడ్వాన్స్డ్ వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితరాలు ఉన్నాయి. అర్హత కనీసం 50% మార్క్స్ తోటి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇంటర్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉండాలి. శిక్షణ కాలం అంటే ఎంత టైం వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారంటే ఫిట్టర్, వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్కి 15 నెలల నుంచి 2 ఏళ్ళు, ఇతర ట్రేడ్లకు 1 ఇయర్. దరఖాస్తు ఫీజు 100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 28/2 వచ్చే నెల 28 తారీఖు. ఇది వెబ్సైటు. ఇకపోతే
ప్రజాసేవ తలచి కొలువు పట్టి ఇగో ఇట్లా అన్నమాట. అంటే మనం ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుందనే దానికి ఇది కష్టానికి తగ్గ ఫలితం అని మత్స్యస్వప్న చెప్తున్నారు. సేవ భాగ్యం కాబట్టి ఇది దక్కింది అని చెప్తున్నారు. ఇంకొక ఆమె రోజుకు 8 గంటలు చదివా అని మహేశ్వరి గారు చెప్తున్నారు. పేదింట కొలువుల పంట, కష్టపడి చదివారు కాబట్టి జాబులు వచ్చినాయి. ధైర్యం మరింత మెరుగు అని స్టాఫ్ నర్స్ ఉద్యోగులకు ఇది ఇచ్చారు. రేపు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అని చెప్తున్నారు. మాటే మంత్రం మంచి అవకాశం అని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్తున్నారు. ఏమని చెప్పారు అని అంటే భయం వీడాలని చెప్పినారు. ఏంటిది చూద్దాం. విద్యార్థులు సాధారణంగా కొన్ని సబ్జెక్టులపై తెలియని భయం ఏర్పరచుకుంటారు. దీనివల్ల అందులో రాణించలేకపోతారు. అలా కాకుండా కాస్త ఆసక్తి ఏర్పరచుకొని ఇష్టంగా చదివితే ఏ విషయము పెద్ద కష్టమేం కాదు. ఇదే అంశాలను మేము విద్యార్థులకు వివరిస్తున్నాం. వారిలో సానుకూల దృక్పథం పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం. నెగిటివ్ ఆలోచన ధోరణిని విడనాడాలి. ప్రతికూల పరిస్థితులు, ఇతర లోటుపాట్లు గుర్తు చేసుకుంటూ మనలోని ప్రతిభను నిర్లక్ష్యం చేయవద్దు. తల్లిదండ్రుల ఆశయాలను గుర్తిస్తూనే మనలోని ఆసక్తికి అనుగుణంగా అవకాశాలు ఏర్పరచుకోవాలి, వాటిని అందిపుచ్చుకోవాలని సూచిస్తున్నామని లావణ్య బొప్పారం గారు చెప్తున్నారు. నీట్ సాధనకు కోటా డిజిటల్ బుక్లెట్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. కోటా ఎస్సీఆర్టీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రాండ్ టెస్టులు, సొల్యూషన్స్, చాప్టర్ల వారికి ఆ ప్రాక్టీస్ టెస్టులు, బుక్లెట్స్ సిద్ధం చేసినట్లు కోటా పేజెస్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంట్లో ఏమేమి ఉన్నాయి అని అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ డిజిటల్ బుక్లెట్లను మొబైల్ వెర్షన్లో వాట్సాప్ ద్వారా పొందవచ్చని, మరింత సమాచారం కోసం నీట్ 2024 అని టైప్ చేసి ఈ నెంబర్కు మెసేజ్ చేస్తే కోటా పేజెస్ సూచిస్తుంది అని చెప్తున్నారు. దాంట్లో మనకు రిక్వెస్ట్ పెడితే వాళ్ళు పంపించేస్తారు. ఏపీ అంబేద్కర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, ఇది ఇంకో వీడియోలో చూద్దాం. దానికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది చూడండి. ఆన్లైన్ దరఖాస్తుకి ఫీజు లేదు, బాగుంది. తర్వాత చివరి తేదీ ఫిబ్రవరి 23. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్కి మార్చి 2 నుంచి. ఎగ్జామ్ ఎప్పుడుంది అని అంటే అకాడమీలో ప్రవేశానికి టెస్ట్ ఏప్రిల్ 20, ఇంటర్ సెట్కి మార్చి 10. ఇది వెబ్సైట్. ఇక 2 దరఖాస్తులు చాలు అని చెప్తున్నారు. ప్రభుత్వ కాలేజీలకు ఒకటి, ప్రైవేట్ కాలేజీలకు ఒకటి, దేశవ్యాప్తంగా అన్ని ఎంబీబీఎస్ సీట్లకు ఒకేసారి కౌన్సిలింగ్, ఇది బాగుంది. ఇకపోతే ఇంజనీరింగ్ ట్రైబల్ వర్సిటీలో హిందీ సర్టిఫికేట్ కోర్సు, అమరకంటక్లోని నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇన్ కమ్యూనికేటివ్ హిందీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా గ్రూప్తో ఇంటర్ లేకపోతే 12వ తరగతి ఉత్తీర్ణులైన పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 45% మార్క్స్ తప్పనిసరి. దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40% మార్క్స్ ఉంటుందని. ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలకు ఏమి ప్రిపేర్ అవుతున్న వారు కూడా అర్హులు. ఇక చూడండి, ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ ఎప్పుడుంది అంటే పరీక్ష 100 మార్క్స్కి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 50, హిందీ లాంగ్వేజ్ నుంచి 30 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. రైటింగ్ స్కిల్స్, ఆప్టిట్యూడ్ నుంచి 20 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అర్హత సాధించాలంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 35% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 30% మార్క్స్ రావాలి. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకి 100 ఉంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 50 రూపీస్. దరఖాస్తుకి చివరి తేదీ ఫిబ్రవరి 19. ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 24, ఫలితాలు మార్చి 4. క్లాసులు వస్తున్నాయి. ఇకపోతే వెబ్సైట్ IGNTU.ac.in. ఇకపోతే ఉన్నత విద్యకు ఎంట్రన్సెస్ ఏమేమి ఉన్నాయి? జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్, నాటా, నీట్ యూజీ, ఈఏపీ సెట్, క్లాట్ యూజీ, ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇంకా విద్యా ఉద్యోగ సమాచారానికి వచ్చేసేసరికి డిఎంహెచ్ఓ కడపలో 68 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఏమేమి ఉన్నాయి అని అంటే జనరల్ డ్యూటీ అటెండెంట్ 50, డేటా ఎంట్రీ ఆపరేటర్ 4, బార్బర్ 2, దోబీ 2, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ 4, ఓటీ అసిస్టెంట్ 6. అర్హత పోస్టును అనుసరించి 10వ తరగతి, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా పాస్ అయి ఉండాలి. వయసు 42 ఏళ్ళకు మించొద్దు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులను ప్రిన్సిపల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కడప వైఎస్ఆర్ డిస్టిక్కి పంపొచ్చు. ఇక తర్వాత దరఖాస్తులకు చివరి తేదీ 31, ఈరోజే. కడప AP.gov.in చూడవచ్చు. తెలంగాణ మోడల్ స్కూల్లో 6 నుంచి 10వ తరగతి ప్రవేశాలకు
అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 22/2 వచ్చే నెల. ప్రవేశ పరీక్ష 7/4. ఇది వెబ్సైట్. తెలంగాణ గిరిజన సంక్షేమ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు. నిజానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 5/2 డేట్ దగ్గరకు వస్తుంది. 11/1 ఇవి 2 లెవెల్స్ ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్ 18, 10. ఇది వెబ్సైట్. ఇకపోతే జేఈ జటిలం, గణితం కఠినం అని ఇచ్చారు. ముప్పు తిప్పలు పెట్టిన ఫిజిక్స్ పేపర్, తొలగించిన సిలబస్ నుంచి ప్రశ్నలు. యాక్చువల్గా సిలబస్ తక్కువ చేశారు, అయినా సరే దాని నుంచి క్వశ్చన్స్ ఇచ్చారంట. పరీక్షల్లో ఇబ్బంది పడిన జేఈ అభ్యర్థులు. ఇది తర్వాత 31న జేఎన్టీయూ తుది విడత కౌన్సిలింగ్. ఇది ఒకసారి చూసుకోండి. అంటే రేపు లాస్ట్ డేట్ ఉంది. అంటే మనకు సీట్ వస్తే లైక్ మనం అప్పుడే ఫీజు కట్టేసేయాలి. ఇది ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. మిత్రులారా, లైక్ చేయండి, షేర్ చేయండి, అప్లై చేసుకోండి జాబ్లకి, కామెంట్ కూడా వేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.